మీ నాన్నగారు వారి విజ్ఞప్తిని అంగీకరించారు. మేమింకొన్ని రోజులు ఇక్కడే ఉంటున్నాం. ఎవరికి అర్థమైనా కాకపోయినా నీకు మాత్రం అన్నీ అర్థమవుతున్నాయి కదా కృష్ణ. షహిన్షా గారు కావాలనే మా నాన్నగారిని అమ్మని ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉండమని అడిగారు. ఆయన నాకు అయిన వారి సమక్షంలో నేను నిస్సహాయరాలనై ఉండడం బాగా ఉపయోగించుకుంటున్నారు. అందరి ఎదుట నా మొహంలో నవ్వు కనిపించేలా చేసి ఒంటరిగా మాత్రం నన్ను మరింత ఏడిపించదలిచారు ఆయన. నీకు తెలుసు కూడా ఎందుకు నువ్వు అలా జరగనిస్తున్నావయ్యా? ఎందుకు ఈ అవకాశం ఇచ్చావు నువ్వు? మీరు నవ్వుతున్నారా? నవ్వకపోతే ఇంకేం చేయమంటారు మరి? నా ఉద్దేశంలో తను ఇంకొన్ని రోజుల కంటే ఎక్కువ రోజులు ఆగ్రాలో ఉండలేదనుకుంటాను. అయితే ఇంత జరిగిన తర్వాత మేం తనని ఎక్కడికి వెళ్ళపోనివ్వం. అలాగే ఇంకొన్నాళ్ళు మేం మీ సేనాగారానికి మాత్రం రావటం లేదు. అయితే వెయ్యాల్సిన శిక్ష ఏదో వేసేసి అక్కడితో ఆ వ్యవహారం ముగించొచ్చుగా మీరు? ప్రతీకారం అనేది చేపల పులుసు లాంటిది. అది ఊరబెట్టుకుని తింటేనే మరింత రుచిగా ఉంటుంది. శిక్ష పడటం తనకి తప్పనిసరి అయినా మేము తనని అనుక్షణం కుమిలిపోయేలా చేస్తాం. ఇష్టమున్నా లేకపోయినా తను తన కన్నవారి ముందు మాత్రం నవ్వక తప్పదు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ మధ్య చదరంగం ఆటలో మీకంత ఆసక్తి ఎందుకు లేదు అనేది. ప్రాణాలున్న మనుషులతో ఆడుకునే అవకాశం వచ్చినప్పుడు పావులతో ఆడుకోవడం ఎవరికైనా ఎందుకు నచ్చుతుంది? ఏం చేస్తున్నారు మీరు? అలవాటు చేసుకుంటున్నా. అలవాట? చాలా పాత కథ ఒకటి ఉంది రుకయ్య. ఒక బాద్షాకేమో అతని బాల్యం నుంచే కొంచెం కొంచెం విషం పెట్టేవారట. దాంతో క్రమక్రమంగా వారి ఒంటికి విషం అనేది అలవాటైపోయింది. చివరికి ఆ బాద్షా గారి దేహం ఎలా అలవాటైపోయిందంటే దాని మీద ఏ విష ప్రభావం అయినా నిష్ప్రభావం అయిపోయింది. మేం కూడా జోధా అనే విషాన్ని అలవాటు చేసుకుంటున్నాం రుకయ్య. బహుశా మహామంగన్న మాట నిజమేమో అనిపిస్తోంది. మీ దగ్గర లేనిదేదో జోధా దోచుకుంటోంది. అది ఇంకేదో కాదు జలాల్, తమరి హృదయం. అసలు మీ ఉద్దేశం ఏమిటి? తను మీ ద్వేషాన్ని ఎంతో కోరుకుంటోంది. అలాంటిది తమరు తన ధిక్కార నేజాన్ని అలవాటు చేసుకుంటానంటున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఒకప్పుడు ఈ జలాలేనా తన కరవాలంతో తన తలరాతిని రాసుకుంటానన్నాడు? మీరు అనేక మంది సాహసవంతుల నమ్మకాన్ని బొమ్మ చేశారు. కానీ జోధా గొప్పతనాన్ని ఒప్పుకోవాలి. ఎట్టకేలకు తను మిమ్మల్నే ఓడించేసింది. జోధా మమ్మల్ని ఓడించడం అనేది జరగదు. మేం జరగనివ్వం. ఇవాళ కృష్ణయ్యని పూజించినా కూడా నా మనసుకి ప్రశాంతత చేకూరడం లేదు. పదే పదే నాకు అదే ఆలోచన. రాబోయే కొద్ది రోజుల్లో షహిన్షా ఏం చేస్తారోనన్న ఆలోచన. నిజానికి ఆయన చాలా చెడ్డవారు. మా అమ్మా నాన్నలను అడ్డం పెట్టుకుని వారు నా మీద దాడి చేయాలనుకుంటున్నారు. కానీ నేను కూడా చిరునవ్వుతో అవన్నీ సహించక తప్పదు. కావాలంటే నన్నేమైనా అనొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మా అమ్మా నాన్నలని మధ్యలోకి లాక్కొచ్చి ఆయన తన క్రూరత్వాన్ని రుజువు చేసుకుంటున్నారు. ఆయనకి వారి అహంకారం, వారి పంతం మాత్రమే ముఖ్యం. ఇంకొకరి తల్లిదండ్రుల మనోభావాలతో ఆయనకి సంబంధం లేదు. మోతి,
కొంచెం నాకు పూజ పళ్ళెం అందించు. అయినా నేను కూడా వెనక్కి తగ్గే రకం కాదు. భోజనంలో కొంచెం కారం ఎక్కువైతే తట్టుకోలేని వారు. అసలు నేను వంట చేయాలని ఎందుకనాలి? ఆమీర్ జాతి కారాన్ని తట్టుకోలేకపోయారు. మరైతే నేను ఆమీర్ బిడ్డనే కదా. మోతి, ఏంటి నువ్వేం మాట్లాడావు? ఏమైంది అసలు? తమరా ఒకరికి వెనక వైపుగా నిలబడి వారి మాటలు వినడం ఒక షహింజాకి ఉండవలసిన లక్షణమేనా? మరి చాటుమాటుగా షహన్షాని కించపరచడం మీకుండవలసిన లక్షణం. ఆ సంభాషణ నాకు మోతీబాయికి మధ్య జరిగింది. దాన్ని అలా వినడానికి తమరికి ఎలాంటి హక్కు లేదు. మాకు సంబంధించిన ఏ మాటనైనా వినే హక్కు మాకుంది. నా జీవితాన్ని తమరు ఒక ఆటగా చేసేశారు. చివరికి అందులో మా అమ్మ నన్నుని కూడా చేర్చేస్తారా? అంటే మీ ఉద్దేశంలో నేను నా మనసులోని బాధని, ఆవేదనని ఇంకెవరితోనూ పంచుకోకూడదనే కదా? ఈ సంగతి చెప్పడానికే మేమిక్కడికి వచ్చాం. అదేమిటంటే ఇక మేము ఎలాంటి కష్టాలు పెట్టినా ఆ బాధ మీరు ఎవరితోనూ పంచుకోలేరు. మీకు మేమంటే ఎలాంటి భయం లేదు కదా. ఇకపై ఆ భయం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. మేము కావాలని మీ తల్లిదండ్రుల్ని ఆపాం. అప్పుడే మీరు భయంతో తల్లడిల్లిపోతారని. ఏమవుతుందో ఏమో అన్న భయంతో తల్లడిల్లుతారు. ఆ కారపు వంట తినిపించి మీరు మండించింది మా నాలుకని కాదు, మా బుర్రని మండించారు. ఇప్పుడు ఆ మంటల్లో స్వయంగా మీరే కాలి బూడిదైపోతారు. మేము అది జరిగేలా చేస్తాం కూడా. ఇక మేము ఏదైతే చెప్తామో అది జరిగేలా చూస్తామని మీకు బాగా తెలుసుగా జోధా బేగం. అందరికీ హెచ్చరిక, అప్రమత్తంగా ఉండండి. హిందుస్థాన్ షహన్షా గారైన జలాలుద్దీన్ మొహమ్మద్ గారు వేంచేస్తున్నారహో. ఈ మౌనం చూస్తేనే అర్థమవుతుంది నాకు, మిమ్మల్ని మీ కొత్త బేగం చాలా చివట్లు పెట్టుంటుందని. కానీ నాకు ఇంకొక సంగతి కూడా తెలుసు, మీరు మీ కొత్త బేగంకి సరైన జవాబు చెప్తారని. ఆ కారణంగా తన తల్లిదండ్రులని ఆపి ఉండొచ్చుగా మీరు. ఈ కారణం చేతనే మేమందరికంటే మీకు ఎక్కువగా చేరువయ్యాం రుక్కయ్య. మీ మనసులో అనుకున్న మాటని మీరు పెదవుల పైకి తీసుకురాగలరు. అదే మీ ప్రత్యేకత. జలాల్, మీరు మీ కొత్త బేగానికి అవసరానికి మించిన విలువిస్తున్నట్టుగా ఉంది కదూ. తన గురించి ప్రస్తావించి ఈ సాయంత్రాన్ని వ్యర్థం చేసేటంత విలువ తనకెక్కడుంది? నా స్నానం అయ్యాక మనం ఒక చదరంగం ఆట ఆడితే ఎలా ఉంటుంది అన్నట్టు గుర్తుకొచ్చింది. ఆట అనగానే నాకు ఒక గొప్ప ఆలోచన తట్టింది. ఎంత గొప్ప ఆలోచన అంటే అది మీ కొత్త బేగంతో ముడిపడి ఉంది. బహుశా మీరు కూడా మా ఆట మీద ఆసక్తి కనబరుస్తున్నట్టుగా ఉంది. తప్పే ఉంది. చాలా రోజులుగా ఆసక్తికరమైంది ఒకటైనా చేయలేదు నేను. పైగా నీ ఆట బొమ్మ మీద నాకు కూడా అధికారం ఉంటుంది కదా. ఇందాక ఏదో ఆలోచన అన్నారు. ఆడాలనే ఆలోచించాను. ఏమనుకున్నానంటే రేపు నేను బేగం జోధా గారితో చదరంగం ఆట ఆడాలనుకున్నాను. అది కూడా నిండు సభలో ఆడాలి. అద్భుతం. ఆటాడేది మీరు, ఓటమి పాలయ్యేది తను. అందరి సమక్షంలో మీరు తన పొగరుని, అహంకారాన్ని అనగదొక్కి పారేయాలి.
అయితే ఆ పని చేయడానికి గాను నాకొక ఇనాం కూడా ఇచ్చుకోవాలి. ఆ ఇనాం వల్ల నా ఆత్మవిశ్వాసం మరింత దృఢం కావాలి. చెప్పండి, ఇవ్వగలరా? ఆజ్ఞాపించే హక్కు గలవారు. అంతగా అడగనక్కర్లేదు. చెప్పండి, అసలు మీకు ఏం కావాలో? మీరు వాగ్దానం చెయ్యాలి. అది మరేంటో కాదు, నేను ఎప్పుడు ఏమడిగినా నాకు ఇస్తానన్న వాగ్దానం. చేస్తున్నాం. రేపు దర్బారులో అందరి సమక్షంలో మేం మీకిచ్చిన మాట నిరూపణ కానుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి రుకయ్య, మీరు తన అహంకారాన్ని అణచివేయాలి, తనని ఓడించి తీరాలి. మీరు నన్ను ఈ ఆటకి ఎంచుకున్నప్పుడే మీ కొత్త బేగం ఓటమి ఖాయమైంది. మేం బయట మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. క్షమాపణ ఎందుకు అడగలేదంటే అసలు నా తప్పేమీ లేదు గనక. తమరు సరిగా చూసుకోకుండా నడిచారు కదా. అలాగే తమరు ఈ హారాన్ని నేల మీద నుంచి తీసి ఇచ్చినంత మాత్రాన నేను మీ దాసిని అవుతాను అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. ఇప్పుడు కదా ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈ హిందుస్థానపు షెహన్షా గారి మస్తిష్కం కూడా నన్ను నిర్దేశించలేనప్పుడు ఇక ఈ నాజుకైన పూరేకు మాత్రం నా ముందు నిలబడుతుందా? ఇదిగో రాజు, దీనితో దాని ఆట కట్టు. దాని అందాన్ని మరచిపోలేకపోతున్నాను. ఏమిటలా వెళ్ళిపోతున్నా? ఎంతో కష్టపడితే ఎంత చేరువగా వచ్చా. అరే ఏంటండి పని? ఎవరైనా చూస్తే బాగుండదు. నేనేదో అత్తయ్య గారి దగ్గరికి సరుకులు తీసుకెళ్తున్నాను. ఊహల్లోంచి మరుగైపోదు. ఇక వాస్తవంలో ఎలా వదిలేస్తాను? రహీం, నాకు ఆయాసం వచ్చేస్తుంది బాబు. ఎవరు? ఎవరెక్కడ? ఎవ్వరూ లేరే. ఎవరూ లేని వారికి ఏదో పేరుంటుందే. అబ్దుల్ రహీం ఖాన్ ఖాన్, మొగలాయిల సుల్తాను. ఓహో, అయితే మీరు మొగలై సామ్రాజ్యపు పెద్ద ఖాన్ గారు. కానీ ఇందాకనేగా మీరన్నారు తమరు ఎవరూ కాదు అని. రహీం, ఎక్కడండి మీరు? రహీం, ఇదిగో అమ్మా. ఆదాబ్ జోదా బేగం గారు. తమరికి ప్రణామాలు. చాలా ముద్దుగా ఉన్నాడు మీ బాబు. శుక్రియా. దయచేసి మీరు మమ్మల్ని మన్నించాలి. తమరి అనుమతి తీసుకోకుండానే తమరి సైనాగారంలోకి వచ్చినందుకు. పిల్లలంటే భగవంతుని రూపాలి కదా. వారు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు. కానీ తమరు మొగలాయి సామ్రాజ్యపు బేగం కదా. ఈ విధంగా తమరి గదిలోకి అనుమతి లేకుండా ఏ ఒక్కరూ రాకూడదు. రహీం, క్షమాపణలు అడగండి. నేనెందుకు క్షమాపణలు అడగాలి? ఈవిడి గారు బేగం అయితే నేనేమో షెహన్షా గారి కుమారుణ్ణి కదా. తమరు? అవును,
నేను ఈ రహీంకి తల్లిని, షెహన్షా గారి బేగంని అయినా సలీమా సుల్తాన్ని. తమరు నాకంటే పెద్దవారు, నా ప్రణామాలను స్వీకరించండి. సర్లే అమ్మా, ఇక కబుర్లు కట్టిపెట్టు. నన్ను పట్టుకో చూద్దాం, లేదంటే నేను ఈరోజు భోజనమే చేయను. జోధా బేగం, నేను తమరిని తర్వాత కలుస్తాను. ఖుదా హాఫిజ్. లాక్కురండి. ఎవరు వీళ్ళంతా? వాళ్ళేమో బంజారులమని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు దేశద్రోహుల్లా ఉన్నాయి. వీళ్ళని ద్రోహులు అనడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఒకసారి చూడండి. ఇది హైందవ రాజుల పతాకం కదూ? వాళ్ళు బంజారులై ఉంటే ఈ పతాకాన్ని ఎగరేసుకొని తిరగరు. తీసుకోండి. ఒకవేళ ఇలాంటి అవమానమే మొఘలాయి సామ్రాజ్యపు పతాకానికి జరిగితే మీరు సహించగలిగేవారా ఆదం ఖాన్? పతాకం ఏ రాజ్యానిదైనా కావచ్చు, దాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. తప్పైతే క్షమించండి, కానీ వాళ్ళంతా మొఘలాయి సామ్రాజ్యానికి ద్రోహం తలపెట్టిన వాళ్ళు. వీళ్ళకి శిక్ష పడక తప్పదు. అయితే మీరు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు గాని చూసారా? లేక వాళ్ళు తమ కేళ్లతో గానంతో ఎవరినైనా మొఘలాయి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం చూసారా? బహుశా తమరికి తెలియదనుకుంటాను. మొఘలాయి సామ్రాజ్యంలో వేరొక పతాకాన్ని ఎగురవేయటం చాలా పెద్ద నేరం. అయితే తమరికి కూడా తెలియని సంగతి ఒకటి ఉంది. కళాకారులకి ఇలాంటి సరిహద్దులతోటి నిమిత్తం ఉండదు. పైగా తమ మాతృభూమిని ప్రేమించడం అనేది నేరం కానే కాదు. అదే గనుక నేరమైనట్లయితే తమరికి శిక్ష పడాలి, అలాగే నాకు కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మీరు నేను కూడా తమ తమ మాతృదేశాన్ని ప్రేమిస్తాం గనుక. అందువల్ల మీరు ఇది పాలనా సంబంధ వ్యవహారం. దీనికి మీరు దూరంగా ఉండటం మంచిది. వీళ్ళ విషయంలో ఏం చేయాలో ఏం చేయకూడదనేది మాకు చక్కగా తెలుసు. తమరు భవనానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. మీ మీద ఆరోపించబడిన నేరానికి మీరు చెప్పుకునే సమాధానం ఏదైనా ఉందా? ఎవరు మీరు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మీ అత్తగారి ప్రాంతానికి చెందిన వాళ్ళము హుజూర్. మేము అంటే జోధా రాకుమారి పుట్టినిల్లు. మేము ఆమెరికి చెందిన వాళ్ళ హుజూర్. మేము ఇరుగు పొరుగున ఉన్న రాజ్యాలకు పోయి అక్కడ మజిలీ చేస్తూ ఉంటాం. మా కళ ప్రదర్శిస్తాం. అక్కడ ప్రజల్ని వినోదపరిచాక ముందుకు సాగిపోతాం.